నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, మార్పులేని దేవుడవు. మీ విశేష కనికరము చొప్పున మీ దయను బట్టి మరొక దినం మా జీవితంలో అనుభవించడానికి మీరు చూపిన కృపకై మిమ్మల్ని మనసారా కొనియాడుతూ, ఈ సాయంకాలపు వేళ ఈ ప్రత్యేకమైన తరగతికి చేరువచ్చిన నా ప్రియ సహోదర సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మరి మేము ఈ దినం ఏమి నేర్చుకోవడం అది మీ సంకల్పం అయ్యున్నదో వాటిని మీరు మాకు నేర్పించాలని మీకు మనవి చేసుకుంటూ, మరోసారి ఈ ప్రయాస పడుతున్న నీ కుమారుని, తనతో ఉన్న మిగిలిన బృందాన్ని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకునండి. మెట్టుకు నీ పరిశుద్ధ నామానికి మహిమ రానివ్వండి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులకు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ఈ ప్రత్యేకమైన తరగతికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆసక్తితో చేరువచ్చిన మీకును, నిర్వహిస్తున్న సహోదరునికి వందనాలు చెల్లిస్తూ, గత వారం ఏమైతే మనం నేర్చుకున్నామో వాటి కొనసాగింపుగా ఈరోజు ఈ తరగతిలో శిష్యత్వమును గూర్చి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. నాతో కలిసి ఈ తరగతిలో మీరు కూడా ప్రయాణం చేయాలి అని కోరుతూ, వింటున్నటువంటి మీరు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిస్తూ రాసుకుంటూ ఉండాలి అని మనసారా కోరుతూ, ఈ దినపు తరగతిని నేను ఆరంభించగోరుతా ఉన్నాను. శిష్యత్వంలో రెండవ పాఠం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. గతించినటువంటి వారం మనం ఆలోచించే విషయాలు ఒక్కసారి మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటూనే ఈరోజు విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. గతించిన వారం శిష్యత్వాన్ని గురించిన విషయ పరిచయం మీకు చేస్తూ, యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచిన వారికి ఉన్న నామాలు లేదా పరిశుద్ధ లేఖనం ఇచ్చిన పేర్లను నేను వరుసగా లిస్ట్ ఔట్ చేశాను. అలాంటి నామాలలో ఒక నామం శిష్యుడు అనే మాట. ఈ విషయాన్ని ఆలోచించిన పిమ్మట మనం శిష్యత్వం అంటే ఏమిటి అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. శిష్యుడు అనగా బోధించబడి ఏదైతే తాను బోధించబడ్డాడో, బోధించబడిన ఆ అంశాన్ని అనుసరించేవాడు అని బైబిల్ పరమైనటువంటి నిర్వచనాన్ని మనం చూస్తూ వచ్చాం. అటు తరువాత శిష్యత్వానికి పునాది పిలిపే. ఒక వ్యక్తి శిష్యుడు కావాలి అనంటే తాను పిలువబడిన పిలుపుకు స్పందించేవాడు కావాలి. ప్రభు పిలవటం ఆరంభించి చివరికి వారిని పంపే వరకు ఎన్ని అనుభవాల గుండా వారిని నడిపిస్తూ ఉంటాడో మనం డీటెయిల్‌గా మనం చూడడానికి
గత వారం మనకు సమయం దొరికింది. అటు తరువాత ఒక వ్యక్తి శిష్యుడు కాగోరితే తాను పాటించవలసినటువంటి షరతులు ఒక 5 షరతులను గూర్చి మనం లేఖనాల వెలుగులో చూడడం జరిగింది. ఈ 5 షరతులు కూడా ప్రభు తనను వెంబడించడానికి వచ్చిన వ్యక్తులతో మాట్లాడినటువంటి మాటలే. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి షరతులు. ఈ షరతులు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం పాటించినప్పుడు యేసు ప్రభువుకు శిష్యులు అనే మాట మనకు వర్తించదు. మనం ఆయన శిష్యులము కానేరము అనే విషయం మనం ఇదివరకే చక్కగా అర్థం చేసుకోగలిగాం. సరే రండి ఈరోజు మనం మరో ప్రాముఖ్యమైన విషయాన్ని ఆలోచిస్తాం. ఒక వ్యక్తి శిష్యుడు అని అనడానికి ఆ వ్యక్తి దగ్గర ఏమి గుర్తులు కనబడతాయి? లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి 11వ వచనం ఆధారంగా చేసుకొని శిష్యునికి ఉండే గుర్తులు కొంచెం మీకు జ్ఞాపకం చేస్తాను. మార్క్స్ ఆఫ్ ఎ డిసైపుల్, ఒక శిష్యునికి ఉండేటువంటి గుర్తులు మనం ఈ లేఖన భాగాల్లోంచి చూడవచ్చు. షరతులు పాటించడంతో పాటు గుర్తులు కనపరిస్తే ఆ వ్యక్తిని శిష్యుడు అని చెప్పి మనం అనవచ్చు అన్నమాట. కనుక ఈ 11 వచనాల వెలుగులో శిష్యుని యొక్క గుర్తులను గూర్చి మనం ఆలోచిస్తాం. శిష్యులకు ఉండే మొదటి గుర్తు గురువు యొక్క లేదా ప్రభు యొక్క స్వరం వింటారు అనేది. లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇలా వ్రాసి ఉంటుంది. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద తాను పరిచర్య చేస్తున్న ఆ క్రమంలో ఆ వరుసలో ఆయన సరస్సు తీరానికి వచ్చారు. వచ్చేసరికి జనసమూహాలు ఆయన మీద పడుతూ ఉన్నారు. ఆ జనసమూహం చేస్తున్న పని ఏమిటి అంటే వారు దేవుని వాక్యం వినే పని చేస్తూ ఉన్నారు. ఆ సరస్సు తీరమున ఉండి వలలు కడుక్కొనుచున్న వారు కూడా చేసే పని అదే. వారు తమ వలలు కడుక్కుంటూనే ఆయన యొక్క స్వరాన్ని వింటా ఉన్నారు. కనుక ఒక శిష్యుని యొక్క మొదటి గుర్తు ఏమిటి అంటే తన ప్రభు యొక్క స్వరమును వినడమే. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, అసలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక శిష్యునికి వలె తన తండ్రి యొక్క స్వరమును తాను విన్నవాడు. ఎంత చక్కగా తండ్రి స్వరం వింటాడో అలా తండ్రి స్వరం విని తండ్రితో సహవాసం చేసి తండ్రి యొక్క సేవను ఆయన చేసి ముగించాడు. అలా ఆయన ఆ సేవను చేసి ముగించిన ఆ క్రమంలో ఆయన మాట్లాడేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా స్పష్టమైన సంగతులు మనం ఇలా గుర్తెరుగుతాం. తండ్రి, నువ్వు చేయుటకు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి
ఈ భూమి మీద నిన్ను మహిమపరిచాను అని అనగలిగాడు. ఈ మాటను మనం యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. చేయుటకు తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి, ఆ తండ్రిని మహిమపరచగలిగిన ఈ అనుభవం ఎట్లా ఆయనకు సొంతమైంది అని అంటే, ప్రతి దినము ఆ తండ్రి యొక్క స్వరమును వినడమే. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం మీ కొరకు చదువుతాను వినండి. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యులకు ఉండేటువంటి మొదటి గుణం తమ గురువు యొక్క స్వరం వినటమే. ఈ గొప్ప లక్షణం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరే వినే గుణముంది. కనుక ఈ రోజున ఒక వ్యక్తి నేను ప్రభువుని వెంబడించే శిష్యుడినవుతాను అని అనుకుంటే, తాను ప్రభు యొక్క స్వరమును వినవలసింది. బాలుడైన సమూయేలు ఆ దేవునికి ప్రార్థించినప్పుడు, ప్రభువా నీ దాసుడు ఆలకించును సెలవిమ్ము అన్నట్టు, అనుదినము ఆ దేవునితో యేసుతో సావాసం చేస్తూ ఆయన స్వరము వినటం శిష్యుని యొక్క మొదటి గుర్తు. ఒక దురదృష్టకరమైన విషయం మీతో పంచుకుంటాను వినండి. ఈ రోజున శిష్యులే క్రైస్తవులు అనబడాలి. కానీ ఆల్రెడీ మనం క్రైస్తవులము అన్న పేరును సంపాదించేసుకున్నాము. కానీ క్రైస్తవులు అనబడినటువంటి పేరు కలిగినటువంటి మనలో చాలా మందికి శిష్యులుగా ఆ దేవుని స్వరం వినే అలవాటే లోపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే వినే కళ నేటి క్రైస్తవ్యం ఎప్పుడో పోగొట్టుకుందా అన్నట్టుగా ఉన్నాయి దినాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, అందుకనేమో మొదటి శతాబ్దపు క్రైస్తవులను ఉద్దేశించి యాకోబు మాట్లాడుతూ ఇలా అన్నాడు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనంలో ఇలా ఉంది. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇక్కడ మీరు గమనిస్తే వినుటకు వేగిరపడ్డం, మాట్లాడడానికి నిదానించడం, కోపగించడానికి కూడా నిదానించడం తొలి క్రైస్తవులు అవలంబించవలసిన ఒక అభ్యాసం అని దేవుని దాసుడు తొలి క్రైస్తవులకు ఒక సందేశంగా వినిపించాడు. మెట్టుకు మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన పాఠం ఏంటి అని అంటే, శిష్యునికి ఉండే తొలి గుర్తు ఆయన యొక్క స్వరం వినటమే అని. ఇక నేను మీకు వేరుగా చెప్పవలసినటువంటి అవసరత లేదు అని ఈ వచనాల వెలుగులో మీకు తెలియచేస్తూ ఉన్నాను. రండి, రెండవ గుర్తు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ రోజున గెన్నేసరతు సరస్సు తీరమున ఉన్నటువంటి ప్రజలు ఆయన స్వరం వింటున్నారు. శిష్యులుగా పిలువబడి తరువాత దినములలో ఆయన పరిచర్యను, ఆయన సంకల్పాలను భూమి మీద నెరవేర్చే కాబోయే శిష్యులు కూడా అక్కడే ఉండి ఆయన స్వరం వింటూ ఉన్నారు అనేది ఆ లేఖనాల వెలుగులో మనం గుర్తించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం. రెండవ సంగతి ఏమిటి అంటే, శిష్యులకు ఉండే గుర్తు ప్రభు తమ యొద్ద నుంచి ఏమి ఆశిస్తారో అది ప్రభువుకు ఇచ్చేవారుగా ఉంటారు.
లూకాసు సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధర నుంచి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను అని రాసి ఉంది. ప్రియులారా, విస్తారమైన జనం తన మీద పడుతూ దేవుని యొక్క వాక్యం వింటూ ఉంటే ఒక స్థలములో నిలవబడి వాక్యం చెప్పుకోవడానికి సరైనటువంటి వేదిక ఆయనకు లేని కారణం చేత పేతురుదైన ఆ దోణెను ఆయన అడిగారు. అడిగి దాని మీద కూర్చొని కొంచెం లోపలకు త్రోయమని కోరితే ప్రభువు బోధించుకోవడానికి తన యొక్క దోణెను వేదికగా పేతురు ఇవ్వగలిగాడు. ప్రియులారా, శిష్యునికి ఉండేటువంటి రెండవ గుర్తు ప్రభువు తన యొద్ద నుంచి ఏమైతే ఆశిస్తారో అది ఇవ్వడానికి ఒక నిజ శిష్యుడు వెనుకాడడు. అంటే ప్రభు యొక్క పిలుపును అందుకొని ఆయన స్వరం వినే శిష్యుడు ఎవరైనా ఆయన మీద ఎంతో కొంత అవగాహన కలిగి ఉండి ఆయన కొరకు, ఆయన పని కొరకు సమర్పించుకునేటువంటి గుణం ఉంటుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలును ఆయన కంటే ముందుగా బర్నబా అనబడే ఒక సహోదరుడును అంతియోకియ అనేటువంటి ప్రాంతంలో వారు పరిచర్య చేస్తూ వచ్చారు. వారిద్దరూ కలిసి ఒక సంవత్సరం అంతియోకియలో పనిచేస్తే అంతియోకియలో ఉన్నటువంటి వారు నిజముగా అధిక శాతం అన్యజనులే. అన్యజనులైన అంతియోకియ వారు ప్రభువు యొక్క కృపను పొంది ప్రభువునందు విశ్వాసముంచి ప్రభువుని వారు హత్తుకొని వారు శిష్యులుగా ఉన్న కారణం చేతనే వారు క్రైస్తవులు అనబడ్డారు అని వారి గురించి మనం చదువుతాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. సంఘ చరిత్రలో క్రైస్తవులు అనబడిన మొట్టమొదటి గుంపు అంతియోకియలో ఉన్న శిష్యులు. అలా శిష్యులుగా చేయబడిన వారి మధ్యలోనికి అగబు అనేటువంటి ఒక ఆయన వచ్చి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోతా ఉంది అని ఆత్మ ద్వారా ఆ సంగతిని చెప్పాడు. నిజముగా అది క్లౌదియా చక్రవర్తి రాజుగా ఉన్నటువంటి రోజుల్లో సంభవించింది. అయితే ఇప్పుడు అంతియోకియలో ఉన్న ఈ శిష్యులు కరువు సంభవిస్తున్న ఈ పరిస్థితుల్లో వారు చేసిన పని నేను చదువుతాను, వినండి. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దలకు ఆ సహాయాన్ని పంపించారట. శిష్యులకు త్యాగాలు చేయటం వస్తుంది. నేను గతించిన వారం షరతుల గురించి మీతో చెప్పినప్పుడే ఒక వ్యక్తి శిష్యుడు అవ్వాలి అంటే ఆయన చాలా త్యాగాలు చేయవలసి ఉంటుంది. ఇదివరకు తను వేటి మీద అయితే తన ప్రేమను ఉంచుకున్నాడో వాటి అన్నిటి మీద నుంచి తన ప్రేమను బలహీనపరుచుకొని తను వెంబడించినటువంటి గురువు పైనే అధికమైన ప్రేమను ఉంచుకోవలసి ఉంటుంది అని మనం లూకాసు సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుంచి ఉన్న భాగాలు చదివి నేర్చుకున్నాం. సరే, ఇప్పుడు జూమ్లో చేరి వచ్చిన సహోదర సహోదరీలకు నా మనవి, నువ్వు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించి ఆయనకు శిష్యుడువో శిష్యురాలువే అయితే
ఈ గుర్తులు ముందు నీ జీవితంలో కనబడాలి. ఒకవేళ ఈ గుర్తులు నీ దగ్గర కనబడకపోతే, ఏదో నీ అవసరానికి ప్రభువునందు నమ్మిక ఉంచిన విశ్వాసమైతే అవ్వచ్చు గానీ, నువ్వు శిష్యుడువు, శిష్యురాలువు అని అనిపించుకోవడానికి పనికిరావు. కనుక ఈ తలంపు మీ మనసులో పడనివ్వండి. ప్రభువుని వెంబడించే ఒక శిష్యురాలుగా, శిష్యునిగా ప్రభువు నీ యొద్ద నుంచి ఏమి ఆశించాడు? ఆశించిన ప్రభువుకు నువ్వు ఏమి తిరిగి ఇచ్చావు? ఇది కనీసం నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు చెప్పుకోవడానికైనా ఈ అనుభవం ఉండి తీరవలసింది. పేతురు దగ్గర నుంచి తోమా వరకు ఆనాటి శిష్యులు, తదనంతరం వారి పరిచర్య ద్వారా తయారైన అనేక మంది శిష్యులు, మీరు శిష్యులుగా ప్రభువుని వెంబడించినప్పుడు మీరు ప్రభువుకి ఏమిచ్చుకున్నారు అని చెబితే వారి దగ్గర చెప్పడానికి చాలా మాటలు ఉంటాయి. ఏమేమో వారు విడిచిపెట్టుకున్నారు. ఏవేవో ప్రభువుకు శిష్యులుగా ఉండడానికి ఇచ్చి పడేశారు. మరి ఈ రోజున నీ దగ్గర ఈ ఆధ్యాత్మిక అనుభవం లేకపోతే నువ్వు ఎలాగున ఒక శిష్యుడివి, శిష్యురాలవుతావో నువ్వే ఆలోచించుకోవాలని నీ విజ్ఞతకు దాన్ని విడిచిపెడుతున్నాను. తర్వాత మూడవ సంగతి, శిష్యునికుండే గురుతు తాను ప్రభువునకు విధేయత చూపుతాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 4, 5 వచనాలలో మనం ఈ కాంటెక్స్ట్ లోంచి శిష్యుల గుర్తులు ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ వచనాలు ఖచ్చితంగా మనం చూడవలసిందే. ఈ లూకా సువార్త 5వ అధ్యాయం 4, 5 వచనాలలో ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయు దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఇక్కడ గమనించవలసిన ఒక ముఖ్యమైన మాట, నీ మాట చొప్పున వలలు వేతును అని పేతురు చెప్పిన మాట. అంటే శిష్యునికి ఉండేటువంటి మూడో గుర్తు దేవుని మాటకు విధేయత చూపడమే. అసలు విధేయత చూపడానికి అనుకూలమైనటువంటి విషయం, హేతువు కూడా సరిగా కనబడనప్పుడే విధేయత చూపడం. ఇలా మీతో చెప్తాను వినండి. ఏ సమయంలో వెళితే చేపలు పడతాయో, ఎంత లోతుగా వెళితే చేపలు పడతాయో, ఎక్కడ వల విసిరితే చేపలు పడతాయో, సముద్రం ప్రక్కనే పుట్టి, సముద్రం ప్రక్కనే పెరిగి, చిన్ననాటి నుంచి చేపలు పట్టుకునేటువంటి పనిలో నిమగ్నమై ఉన్న పేతురుకు బాగా తెలుస్తుందా? లేకపోతే కర్ర కోసుకొని దానిని చక్కగా పాలిష్ చేసి కర్రతో వస్తువులు తయారు చేసే వడ్రంగి వానికి తెలుస్తుందా? ఒక మాటలో చెప్పాలనంటే చేపలు పట్టే సమయం, చేపలు పట్టే చేపలు దొరికే స్థలం, చేపలు తమకు చిక్కేటువంటి ఆ లోతు బాగా ఎరిగినటువంటి వాడు సీమోను పేతురే. అయినా గాని ప్రభు ఆ మాట చెప్పినప్పుడు ఆయన అన్న మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ మాట చొప్పున వలలు వేతును అనే మాట. ఇది ఒక శిష్యుడు తన గురువుకు విధేయత చూపించే నైజం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనం ఆయన శిష్యులంగా ఉండేందుకు మన దగ్గర నుంచి కోరుతున్నది అదే. ఇంకొక మాట నేను కొంచెం పెంచి చెబుతాను. అసలు యేసుక్రీస్తు ప్రభుకే విధేయత చూపడం అంత బాగా వచ్చినప్పుడు, ఆయన వెంబడించేటువంటి మనం విధేయత చూపడం నేర్చుకోవాలి గదా! నేను చదువుతాను చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మీ కొరకై చదివి వినిపిస్తాను వినండి. ఆయన దేవుని కుమారుడై ఉండెయు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అని రాసి ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు
తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నట్ట. ఎంతవరకు తాను విధేయత చూపించాడు అని అంటే, ఈ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు. ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని రాసి ఉంది. ఇక్కడ ఆయన విధేయత శిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడు. సబ్మిషన్ అంటు ద క్రాస్. ఈ రోజున శిష్యులకు ఉండవలసిన ఈ గుర్తు పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో వచ్చినా, పర్యవసానాలు ఎంత ప్రతికూలంగా ఉన్నా విధేయత చూపడం అది సరైన లక్షణం అని సహోదరులైన మీరు, సోదరీలు మీరు గమనించాలి. అయితే ఇక్కడ ఒక మాట మీతో పంచుకోవాలి. ఈ రోజున దేవుని పిల్లలు అని పిలువబడిన వారు దేవునిని ఆరాధించడంలో ఏమీ తక్కువ కారు. దేవునికి అర్పణలు ఇవ్వటంలో కూడా ఏమీ తక్కువ కారు. కానీ మన ఆరాధన కంటే, మన అర్పణ కంటే శ్రేష్టమైన అనుభవం దేవుని మాటకు విధేయత చూపడమేనట. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 22వ వచనంలో చాలా స్పష్టంగా సమూయేలు అనబడిన ఆ ప్రవక్త సౌలు అనబడిన ఇశ్రాయేలీల మొదటి రాజుకు చెబుతాడు. మొదటి సమూయేలు 15:22 కంటే విధేయత గురించి మాట్లాడే గొప్ప వచనమే ఇక బైబిల్‌లో లేదు అని చెప్పక తప్పదు. అది విధేయత గురించి చెప్పబడే ఒక సాంప్రదాయకమైన, ఒక శ్రేష్టమైన, అత్యున్నతమైన వచనం అది. ఆ వచనం వెలుగులో ప్రభువుకు మనం విధేయత చూపించి, మనం నిజమైన శిష్యులుగా ఈ గుర్తులు కలిగి ఉన్నామా అన్నదే ప్రశ్న. ఇక్కడే ఒక మాట మీతో చెప్తాను. చాలామంది దేవుని పిల్లలు విధేయత చూపిస్తారు కానీ, వారు ఆలస్యంగా విధేయత చూపుతారు. మరికొంతమంది విధేయత చూపుతారు గానీ, ఎన్నో ప్రశ్నలు వేసిన తర్వాత విధేయత చూపుతారు. కానీ దేవుడు తన పిల్లల యొద్ద నుంచి ఆశించే విధేయత ఎలాంటిదంటే, ఆలస్యము చెయ్యని, అలాగనే ప్రశ్నలు వేయని విధేయతను మన యొద్ద నుంచి ఆయన ఎదురు చూస్తారు. దీన్ని డిలేలెస్ ఒబీడియన్స్ అండ్ అన్‌క్వెషన్డ్ ఒబీడియన్స్ అని మనం అంటాం. ఈ రోజున ఇలాంటి విధేయత నేడు మనకు ఎంతో అరుదుగా ఉంది అనే విషయం ఇక నేను వేరుగా మీకు చెప్పనక్కర్లేదు. విధేయత చూపడానికి ఆలస్యాలు చేస్తుంటాము. విధేయత చూపడానికి ఎన్నో ప్రశ్నలు వేస్తుంటాము అని మీరు ఈ సత్యాలు ఒప్పుకొనక తప్పదు. మరి ఇలాంటి నైజం, ఇలాంటి స్వభావంతో బ్రతుకుతున్న మనం ఒక శిష్యునిగా ఒక మంచి గుర్తు కలిగి ఉన్నామని ఎట్లా చెప్పగలం? ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు మీ ముందు పెడతాను. ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర ఆలస్యము చూపని, దేవుని ప్రశ్నించని గొప్ప విధేయత కలిగినటువంటి వారు. నూతన నిబంధన క్రైస్తవులం వారి ఇరువురి జీవితాలు చూచినప్పుడు నిజముగా ఎంతగానో సిగ్గుపడవలసిన అవసరం ఉంటుందని నేను నమ్ముతా ఉన్నాను. మీరు అబ్రహాము యొక్క జీవితం చూడండి. అబ్రహాము జీవితంలో ఎప్పుడు చిత్తము ప్రభువా అనే మాటే వినబడుతుంది గాని, ప్రశ్నించడం గాని, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపేందుకై ఆలస్యం చేయటం గాని ఆయన దగ్గర లేదు. అందుకనే బైబిల్ పండితులు అబ్రాహామును గురించి ఏమంటారంటే, ఆయన సేయస్ మ్యాన్ అంటే చిత్తము ప్రభువా అని చెప్పే మనుషుడు అని అంటారు. కనుక ఈ సాయంకాలపు వేళ అలాంటి అబ్రాహాము యొక్క జీవితాన్ని మనం పండించుకోవలసి ఉంది మన బ్రతుకుల్లో. అలాంటి లైఫ్‌ని కల్టివేట్ చేసుకోవాలి. మరో మాట మీతో చెప్పమంటారా? అదే పాత నిబంధన గ్రంథంలోనే మీరు ఏలియా జీవితాన్ని చూడండి. ఆయన దగ్గర కూడా ప్రశ్నించని, ఆలస్యము చేయని విధేయతలు కనబడతాయి. నువ్వు కేరీతు వాగు దగ్గర దాగి ఉండు అంటే ఉంటాడు. నువ్వు సారేపతుకు వెళ్ళు అంటే వెళ్తాడు. నువ్వు పరిగెత్తి ఆహాబును కలుసుకో అంటే
అహాబు తన ప్రాణం తీసేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిసినా పోయి కలుసుకుంటాడు. అటు తరువాత నీవు నీ తరువాత పరిచర్య కొరకు ఎలీషాను ప్రతిష్ఠించి ఇక్కడ నుంచి నువ్వు గిల్గాలుకు వెళ్ళు అంటే వెళ్తాడు. గిల్గాల నుంచి బేతేలుకు వెళ్ళు అంటే వెళ్తాడు. బేతేలు నుంచి యెరికోకు వెళ్ళు అంటే వెళ్తాడు. యెరికో నుంచి యొర్దానుకు వెళ్ళు అంటే వెళ్తాడు. ఒక్కసారి కూడా ఏలియా జీవితంలో ఎందుకు నన్ను ఇట్లా ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళమంటున్నావు? తరువాత వెళ్ళే ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు ఆలస్యం చేయటం గాని ఏలియా జీవితంలో మనం చూడం. ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధన పరిశుద్ధులే దేవునికి విధేయత చూపడంలో అంత ఔన్నత్యం వారు చూపించినప్పుడు, నూతన నిబంధన క్రైస్తవులంగా దేవుని ఆత్మ, దేవుని వాక్యం, దేవుని సేవకుల పరిచర్యలు ఇవన్నీ అందుబాటులో కలిగి ఉన్నటువంటి మనం మరి ఎక్కువగా విధేయత కనపరచడం అది అత్యవసరమైన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నిజమైనటువంటి శిష్యులకు ఉండే గుర్తుల్లో వారు ప్రభు స్వరం వింటారు. అటు తర్వాత ప్రభువుకు ఇస్తారు. అటు తర్వాత వారు ప్రభువుకి విధేయత చూపుతారు. ఈ కాంటెక్స్‌లోనే మరొక గుర్తు చూపిస్తాను రండి. శిష్యులకు ఉండే మరో గుర్తు ఏంటనంటే ప్రభు ఎదుట దీనత్వాన్ని కనపరుస్తారు. లూకాసు సువార్త 5వ అధ్యాయం 6-8 వచనాలలో ఎంత చక్కని దీనత్వం ఆ చోట మనకు కనబడుతుందో మీరు గమనించండి. వారు అలాగున చేసి విస్తారమైన చేపల పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ప్రియులారా, చివరి మాట గమనించారా? యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పాను. ఇది పేతురు కనపరిచినటువంటి ఒక అద్భుతమైన దీనత్వం. ఇక్కడ ఒక విషయం మీరు గమనించారా? ఎవరు ఆయనను నీవు పాపాత్ముడవు అని చెప్పి నేరారోపణ చేశారు? పేతురుకు ఎవరైనా నీవు పాపాత్ముడవు అని చెప్పారా అంటే ఎవరునూ ఆ మాట ఆయనతో చెప్పలేదు. కానీ యేసు ప్రభువు చేసినటువంటి కార్యాన్ని చూచినటువంటి ఆయన, ఆ యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం, ఆయన శక్తి ఎరిగినటువంటి వాడుగా నేను పాపాత్ముడను అని చెప్పి ఒప్పుకోవడమే కాకుండా ప్రభు ముందు ఆ మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డం అనేది అది ఆయన దీనత్వానికి ఒక తార్కాణం అనే విషయం దేవుని పిల్లలైన మీరు దయతో గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా? దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడో వింటున్నప్పుడో లేదా దేవుని పరిశుద్ధుల మధ్యలో సహవాసం చేస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలు మనకు దొరుకుతున్నప్పుడు నిజముగానే మన స్థితిని విషయమై పశ్చాత్తాపడుతూ ప్రభు ఎదుట సాగిలపడేటువంటి ఆ చక్కని దీన మనస్సు ఇది మనకుందంటారా అన్నదే ప్రశ్న. ఆ సముద్రం ప్రక్కన అంతవరకు దేవుని వాక్యం విన్నవారు, సీమోను పేతురుతో కలిసి పనిచేస్తున్నటువంటి వారు ఎవరు ఏమనుకుంటారు అనేటువంటి ఏ ఆలోచన పేతురుకు లేకుండా యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడేటువంటి అనుభవం అది ఆయన దీనత్వానికి నిదర్శనం. ఇక్కడ ఒక సంగతి మీతో చెప్తాను. పేతురుకు ఇది యేసు ప్రభువుతో దొరికిన థర్డ్ ఎన్కౌంటర్. ఇది 3వ సంధింపు. మొట్టమొదట ఆంద్రెయ పేతురును యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు, నీ పేరు సీమోను, నీవు కేఫా అనబడతావు అని చెప్పి ప్రభు అతని యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పేరు మార్చాడు. నువ్వు సీమోను అనగా రెల్లు వంటి వాడివి, ఎటు గాలి వేస్తే అటు ఊగిపోయేవాడివి, కానీ నేను కేఫాగా మారుస్తున్నా, రాయిగా మారుస్తున్నాను అన్నాడు. ఇది ఫస్ట్ ఎన్కౌంటర్. దీని గురించి మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. అటు తరువాత ఆయన గల్లీ సముద్ర తీరంలోని అతని వలలు
ఆయన శుభ్రం చేసుకుంటున్నప్పుడు, వలలు వేస్తున్నప్పుడే పరలోక రాజ్యం సమీపించింది. నన్ను వెంబడించండి. నేను మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అన్నప్పుడు సీమోను పేతురు, ఆంద్రెయ ప్రభువుని వెంబడించారు. ఇది సీమోను పేతురు దొరికిన సెకండ్ ఎన్‌కౌంటర్, రెండవ సంధింపు. అయితే ఒక విషయం గమనించారా? మొదటిసారి సంధించబడినప్పుడు వచ్చాడు, మళ్ళీ వెనక్కి పోయాడు. రెండవసారి సంధించబడినప్పుడు వచ్చాడు, మళ్ళీ వెనక్కి పోయాడు. ఈ థర్డ్ ఎన్‌కౌంటర్ నిజంగా పేతురు యొక్క జీవితంలో దశను, దిశను మార్చేసింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక విషయం వినండి. ఈ మూడవసారి అతను ప్రభువుతో భేటీ అయినప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం, నేను పాపాత్ముడను అని చెప్పడమే కాకుండా, ప్రియమిత్రులారా గమనించండి. ప్రభువు ఎదుట ఆయన సాగిలపడి ఉండడం భలే స్పష్టంగా మనం చూడగలుగుతాం. ఇది ఆయన కనపరిచిన దీనత్వం. దేవుని పిల్లల జీవితంలో నిజముగా దీనత్వం అది అవసరమని, దాన్ని అలంకరించుకోవాలి అని మనం బోధించబడ్డం మనం లేఖనాల వెలుగులో మనం చూస్తాం. జ్ఞాపకం చేస్తాను చూడండి. యాకోబు తాను రాసిన పత్రికలో ఈ మాటే అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఇలా రాసి ఉంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించువాడు అనే లేఖనము చెప్పుచున్నది అన్నాడు. ప్రియులారా, ఇదే సత్యానికి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, 1 పేతురు నేను చదువుతున్నాను 5వ అధ్యాయం, ఇలా రాసి ఉంది 5వ వచనంలో, చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని రాసి ఉంది. కనుక ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్న సందేశం ఏమిటి అని అంటే, ఇలాంటి దీనత్వం కనపరచడం ఇది మనకు చేతనగునా అన్నదే ప్రశ్న. ప్రభు ఎదుట మనం దీన మనసు గలవారమేనా? దీన మనసు మనకు అబ్బిందా అన్నది ఎవరికి వారమే ఆలోచించాలి. ఇది 4వ గురుతు. ప్రియులారా, ఇవి థియరిటికల్‌గా ఏదో మన జ్ఞాన సముపార్జన కొరకు, లేకపోతే ఏదో నాలెడ్జ్ గెయిన్ చేయడం కొరకు ఈ విషయాలు మనం వినటము, రాసుకోవడము, నేర్చుకోవడమో కాదు గానీ, మన జీవితంలో ఈ గొప్ప గుర్తులు కనబడుతున్నాయో లేదో అని లోతుగా అంతర్మథనం చేసుకొని, మనం ఒక ఇంట్రస్పెక్షన్ మనం చేసుకోవలసిన ఆవశ్యకత ఉంది అని నేను మీకు మనవి చేస్తున్నాను. చివరగా మరో సంగతి చెప్పనివ్వండి. శిష్యులకున్న చివరి గుర్తు ఏమిటి అంటే, ప్రభు రాజ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. లూకా సువార్త 5వ అధ్యాయం 9-11 వచనాలు చూడండి. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయమొందారు. అలాగున సీమోనుతో కూడా ఉన్న పాలివారైన జెబెదయి కుమారులు అంటే యోహాను, యాకోబులు విస్మయమొందారు. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణులు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మిత్రులారా, ఎంత విడ్డూరమైన విషయం కదా! వారు రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక చేపైనా వారికి దొరకలేదు. ఇప్పుడు ప్రభు యొక్క మాటను బట్టి వారు వలలు వేశారు. విస్తారమైనటువంటి చేపలు దొరికాయి. ఇప్పుడు దొరికిన చేపలు అమ్ముకొని వారు వ్యాపారం చేసుకొని, వారు ఆర్థికంగా స్థిరపడవలసినటువంటి ఆ గడియలో వారు అవన్నీ అక్కడే విడిచిపెట్టి వారు ప్రభువుని వెంబడించడం అనే విషయం, మీరు దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు గాని, వారికి దొరికిన సంపాదన వారు పోగొట్టుకోవడానికి వారు ప్రయత్నం చేయలేదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఓ విషయం మీతో చెప్పాలి. దేవుని పిల్లల జీవితంలో ఎప్పుడు లోకం ఏదైతే గొప్పగా ఎంచుతుందో ఆ ధన సముపార్జన ఒకవైపు ఉంటుంది. మరోవైపు ఏమో దేవుని రాజ్యమును గూర్చిన విషయాలు మరోవైపు మన కళ్ళ ముందు ఉంటాయి. దేవుని రాజ్యం, అలాగనే ఈ లోక సంపద.
ఈ 2 మనకి ఉన్నప్పుడు జంక్షన్‌లో మనం ఉన్నప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాము అన్నదే చాలా ప్రాముఖ్యమైన విషయం. నిజముగా ప్రభు యొక్క పిలుపును అందుకొని సరైన శిష్యునిగా ఉండగోరేవాడు ఎవడైనా వాడు చేసే పనేమిటి అనంటే తాను సంపాదించుకున్నటువంటి తన ముందున్నటువంటి ధనం తనకి ప్రాముఖ్యం కాదు. అతను రాబోయే కాలానికి సరైనటువంటి పెట్టుబడిని తన జీవితంతో పెట్టుకొని ఆ పరలోకపు సంపద కొరకు తాను ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియులారా, దీనికి ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు. పౌలు మనకిట్లా అంటాడు ఒకసారి తన జీవిత అనుభవంలో నుంచి. నాకు ఏమేమి లాభకరమైనవైతే ఉన్నాయో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొని నేను యేసుక్రీస్తు వలనైన నీతిని పొందడం కొరకు, యేసుక్రీస్తులో నేను కనబడ్డం కొరకు, నేను యేసుక్రీస్తు యొక్క శ్రమల మరణ పునరుత్థానములో పాలిపంపులు పొందడం కొరకు నేను సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను అని చెప్పి ఆయన ప్రస్తావిస్తాడు. ఇది మనకేమి నేర్పిస్తుంది అనంటే దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వటమే గదా! ఈ రోజున ఈ జూమ్ వేదికలో ఉన్న మీకొక చిన్న ప్రశ్న. ఈ రోజున నీ ముందు వరల్డ్‌లీ రిచెస్ ఉంటాయి. మరోవైపేమో అలాగనే దేవుని రాజ్యపు విలువలు ఉంటాయి. కింగ్డమ్ వాల్యూస్ ఉంటాయి. ఈ రోజు నేను చాలా మందిని ఎరుగుదును. మారుమనసు పొంది రక్షించబడి ప్రభువుని వెంబడిస్తూ ఆరంభ రోజుల్లో వాళ్ళు కింగ్డమ్ వాల్యూస్‌కు రాజ్యపు విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కొంచెం కాలం తీరిన తర్వాత ఎంతో విచారకరమైన విషయం, వాళ్ళు వరల్డ్‌లీ రిచెస్ కొరకు వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వటం చూచినప్పుడు భలే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మీరంతా మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఉన్నారు కాబట్టి ఒక అనుభవం మీతో చెప్తాను, ఆలకించండి. ఒకమారు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించి తరువాత వాళ్ళంతా మెడికల్ డాక్టర్స్ అయి పీజీలు చేసి, పీజీలు అయిపోయిన తర్వాత వారెక్కడెక్కడో వైద్య వృత్తిలో వారు స్థిరపడిన తరువాత వాళ్ళంతా ఒక దగ్గర కలుసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు కలిగి ఉంటే, అందులో దేవుని వాక్యం చెప్పడానికి నన్ను కూడా పిలిచారు. సరే, నేను డివోషన్ చెప్పడానికి వారి మధ్యలోకి వెళ్ళాను. అప్పటికే అబ్రాడ్‌లో స్థిరపడిన మెడికల్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చారు. అలాగనే కార్పొరేట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న మెడికల్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చారు. ఓన్‌గా ప్రాక్టీస్ పెట్టుకున్న మెడికల్ డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా వచ్చారు. తర్వాత గవర్నమెంట్‌లో పనిచేస్తున్న మెడికల్ డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా వచ్చారు. అలాగనే మిషన్స్‌లో పనిచేస్తున్నటువంటి మెడికల్ డాక్టర్ ఒక ఫ్యామిలీ వచ్చింది. సరే, వచ్చిన మెడికల్ డాక్టర్స్ అందరూ ఎవరెవరు ఎందులో పనిచేస్తున్నారు డివైడ్ చేద్దామని ఒక రాత్రి వాళ్ళు కూర్చొని డివైడ్ చేసినారన్నమాట. డివైడ్ చేస్తే ప్రియులారా, కార్పొరేట్ హాస్పిటల్‌లో పనిచేసేటువంటి పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ మెడికల్ డాక్టర్స్ వాళ్ళని ఒక గుంపుగా చేరిస్తే, తర్వాత ఓన్‌గా ప్రాక్టీస్ పెట్టుకొని క్లినిక్స్ కలిగి ఉండిన మెడికల్ డాక్టర్స్‌ని ఒక గుంపుగా సెపరేట్ చేస్తే, ప్రభుత్వంలో పనిచేసేటువంటి మెడికల్ డాక్టర్స్‌ని ఒకవైపు మనం గుంపుగా పెడితే, మిషన్‌లో పనిచేసే వాళ్ళు ఇలా ఒక గుంపులో పెడదామని ఆ రాత్రి ఆఫ్టర్ డివోషన్ వారు ఈ తీర్మానం చేసుకొని మార్నింగ్ ఈ సర్వే వాళ్ళు కలిగి ఉంటే, విచారకరమైన విషయం మీతో చెప్పనా? ఇంతమంది మెడికల్ డాక్టర్స్‌లో మిషన్స్‌లో ఉండి దేవుని పరిచర్య చేస్తూ, కొంతమందికి వైద్య వృత్తి ద్వారా సువార్తను అందిస్తూ, దేవుని సేవ చేసే ఒకే ఒక కుటుంబం ఆ గుంపులో కనబడింది. మిగిలిన వారందరూ వారు మెడికల్ స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు వాక్యం విని బైబిల్ స్టడీస్‌లో కూర్చొని దేవునికి మాటిచ్చి ప్రభువుని వెంబడిస్తామని చెప్పి సేవ చేస్తామని చెప్పిన మంచి కమిట్మెంట్ ఉన్నవారు ఎవరు వారు స్వతహాగా ఏవండి, వాళ్ళు వేరొక మనుషులు కాదు. వీళ్ళంతా సేవ్డ్ సెయింట్స్, రక్షించబడిన పరిశుద్ధులే. ఒకప్పుడు ప్రభు కొరకు గంభీరమైన తీర్మానాలు చేసుకున్న వ్యక్తులే. కానీ ఇప్పుడు స్ప్లిట్ చేసి ఈ గుంపులుగా ఎవరెవరైతే ఉన్నారో అబ్రాడ్ దగ్గర నుంచి, కార్పొరేట్ హాస్పిటల్ నుంచి, ఓన్ క్లినిక్స్ నుంచి, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్‌లో, తర్వాత మిషన్‌లో పనిచేసే వాళ్ళని డివైడ్ చేసేసరికి ఒకే ఒక్క ఫ్యామిలీ ఇద్దరు అక్కడే చదువుకున్నారు. వారిద్దరు మాత్రమే నిలబడ్డారు. సరే, వాళ్ళ చేత సాక్ష్యం చెప్పించాం. ఆ రోజున సాక్ష్యం చెప్పినప్పుడు ఆ మెడికల్ డాక్టర్ తన వైఫ్ ఇద్దరు చాలా మంచి వైద్యులే.
ఇద్దరు నిలబడి వారు చెప్పే మాట, ఈరోజు మేము నెలకు సంపాదిస్తున్న ఆదాయం మీతో చెబితే మీ గుండె జారిపోతుంది అన్నారు. అని ఎంత మా ఆదాయం ఈ రోజునంటే చక్కగా మంచి వైద్య సేవలు అందించగలిగిన మెడికల్ డాక్టర్సే. కానీ వారి ఇరువురి జీతము కలిపితే ఆ రోజున వారు చెప్పింది ఒక రూ. 35,000. ఇద్దరూ కలిసి ఒక మారుమూల గ్రామంలో వైద్యం దొరకని చోట వారు పరిచర్య చేస్తూ, ఆ పరిచర్యతో పాటు 2, 3 స్థలాలలో సంఘ స్థాపన చేస్తూ అద్భుతమైనటువంటి పరిచర్యను వారు చేస్తూ వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఈ మెడికల్ డాక్టర్స్ ముందు లోకములో ఉన్న సంపద ఎదురుగా ఉంది. దేవుని రాజ్యం కొరకు బ్రతికే జీవితం మరోవైపు ఉంది. దేనికి వారు ప్రాధాన్యత ఇచ్చారు అంటే వరల్డ్లీ రిచెస్ కాదు. ఆయన మంచిగా ఫిజిషియన్, అలాగనే మంచి వైద్యం చేయగలుగుతాడు. అక్కగారు కూడా గైనకాలజిస్ట్, చాలా మందికి ప్రసూతులు చేసి, డెలివరీస్ చేసి, ఆపరేషన్లు చేసే డబ్బులు సంపాదించగలదు. కానీ వారు ప్రభువుకి ఇచ్చిన మాట వాళ్ళు నెరవేర్చడం కొరకై ప్రియులారా కర్నూలు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో వారు మెడికల్ మిషనరీస్‌గా ఈ రోజుకి పనిచేస్తున్నారు. నేను కూడా పోయాను వాళ్ళ మధ్యలోకి వెళ్లి చూసినప్పుడు. ఏమిటి, దేనికి వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చి బ్రతుకుతున్నారు అంటే దేవుని రాజ్యం, దేవుని సంఘం, దేవుని సేవకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. వీళ్ళ ట్రూ డిసైపుల్స్? లేకపోతే వరల్డ్లీ రిచెస్ కావాలి, ముందు బాగా డబ్బులు సంపాదించేసుకోవాలి, దాని తర్వాత వచ్చే ఆ డబ్బుతో మంచి బిల్డింగ్స్ కట్టాలి, మంచి హాస్పిటల్ కట్టుకోవాలి. ఇవన్నీ నేను తప్పని చెప్పడం లేదు. లోకములో ఉంటే అవేమీ తప్పు కాదు. కానీ రక్షించబడి ప్రభువుని వెంబడించి ప్రభు కొరకు బ్రతుకుతామని తీర్మానం చేసిన అన్నయ్యలు, అక్కలు ఈ రోజున దేవుని రాజ్యపు ప్రాధాన్యత ఇవ్వకుండా బ్రతుకుతుంటే అది కొంచెం దోషమే అనిపిస్తుంది. ఆ రోజున ఇద్దరు మెడికల్ డాక్టర్ చెప్పిన టెస్టిమనీ విన్న తర్వాత అందరి హృదయాలు చాలా బరువెక్కిపోయినాయి ఆ రోజున. నేను ఈ విషయం మీకెందుకు చెప్పానంటే, శిష్యుడు అంటే లేబుల్ తగిలించుకున్నవాడు కాదు, దేవుని రాజ్యమునకు ప్రాధాన్యత ఇచ్చేవాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ 5 గుర్తులు ఉంటేనే మనము శిష్యులుగా ఉన్నామని అర్థం. ఈ 5 గుర్తులు లేకపోతే మనం ప్రభు యొక్క శిష్యులుగా లేము. మన అవసరాల కొరకు, మన పబ్బం గడుపుకోవడం కొరకు ప్రభువుని ఏదో నమ్ముకున్నటువంటి విశ్వాసులుగానే మిగిలిపోతాం. చివరగా ఈ ప్రశ్న మీ ముందుంచి ప్రార్థన చేసి ముగిస్తాను. మరో వారం దీనిని ఇంకా కొనసాగిస్తాం. షరతులు విన్నారు, ఇప్పుడు గుర్తులు విన్నారు. ఈ గుర్తులు షరతులు పాటించారా అనేది ఒక ప్రశ్న. అది గత వారం వేశాను. ఈ రోజున గుర్తులు మీ దగ్గర ఉన్నాయా? అది ఇప్పుడు ఈ రోజు మీ ముందు పెడుతున్నాను. ఈ రోజున శిష్యునిగా నీకు ఉండవలసిన మొదటి గుర్తు, ప్రభు యొక్క స్వరం వినే వ్యక్తివేనా? రెండవ గుర్తు, ప్రభువుకు ఏదైనా సమర్పించుకున్న వ్యక్తివేనా? మూడవ గుర్తు, ప్రభువుకి విధేయత చూపిన వాడవేనా? నాలుగవ గుర్తు, ప్రభు ముందు దీన మనసు గలవాడవేనా? ఐదవ గుర్తు, దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాడవేనా? ఏ గుర్తు నీ దగ్గర ఉందని నువ్వు ఒక శిష్యుడువు అని అనుకోవడానికి వీలుంటుంది? మీరే చెప్పండి. ఈ ప్రశ్నల వెలుగులో మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం చెక్ చేసుకోవలసి ఉందని నేను మీకు మనవి చేస్తున్నాను. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని మనం ఈ తరగతిని ముగించుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు మీకు చెల్లిస్తున్నాము. శిష్యత్వాన్ని గురించినటువంటి కొంత బోధ మేము నేర్చుకునే ఈ క్రమంలో ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు. మేము అవసరాల కొరకు నేను నమ్మిన విశ్వాసులుగానే మిగిలిపోయాము తప్ప నిన్ను సరిగా వెంబడించే శిష్యులుగా మేము బ్రతకటం లేదు అనే ఆలోచన అది ఎంతో మాకు ఇబ్బంది కలిగిస్తూ ఉండగా, మీ యొక్క నిజమైన శిష్యులుగా బ్రతకడం నాకును మాకును నేర్పించమని ఈ జూమ్ వేదికలో చేరి వచ్చిన మా సహోదర సహోదరులందరినీ ఆ దిశగా మీరు నడిపించమని నీ కృపనిమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు నామాన్న స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, మనం వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. దీని గురించి మనం కలిసి ఇంకా ఆలోచిస్తాం. ఓవర్ టు బ్రదర్ సిమియన్. అన్న థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ వీక్ మనం మళ్ళీ కలుసుకుందాం. ఓకే తమ్ముడు. ఓకే అన్న.